ఎవరి కోసం, ఎవరి వద్ద నుంచి, ఎవరి ద్వారా, ఎవరి పైన, ఎవరి వైపు, ఎవరి కోసం, ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కువగా తెలుగులో క్వశ్చన్స్లో యూజ్ చేస్తుంటాం. అయితే వీటిని ఇంగ్లీష్లో యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయాలి, ఎలా వీటిని మనం క్వశ్చన్స్లో యూజ్ చేయాలనే విషయం సరిగ్గా తెలియకపోవడం వల్ల చాలామంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో లెసన్లో అటువంటి ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలి క్వశ్చన్స్లో అనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ ఫ్రేజెస్ని క్వశ్చన్స్లో అంతర్భాగంగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి క్వశ్చన్స్ ముందు వీటిని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ఫ్రమ్ హూమ్, ఎవరి వద్ద నుంచి లేదా ఎవరి దగ్గర నుంచి. ఇక్కడ ఫ్రమ్ అంటే నుండి, ఎవరి వద్ద నుండి. చూడండి, ఫ్రమ్ హూమ్ షుడ్ ఐ టేక్ మనీ, ఎవరి వద్ద నుంచి నేను డబ్బు తీసుకోవాలి. ఫ్రమ్ హూమ్ అంటే ఎవరి వద్ద నుంచి లేదా ఎవరి దగ్గర నుంచి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ హూమ్ షుడ్ ఐ టేక్ లీవ్, ఎవరి వద్ద నుంచి నేను సెలవు తీసుకోవాలి. ఫ్రమ్ హూమ్ అంటే ఎవరి వద్ద నుంచి. నెక్స్ట్ వన్, త్రూ హూమ్, ఎవరి ద్వారా. త్రూ అంటే ద్వారా. త్రూ హూమ్ షుడ్ ఐ టేక్ మనీ, ఎవరి ద్వారా నేను డబ్బు తీసుకోవాలి. త్రూ హూమ్ అంటే ఎవరి ద్వారా. త్రూ హూమ్ షుడ్ ఐ టేక్ లీవ్, ఎవరి ద్వారా నేను సెలవు తీసుకోవాలని చెప్పి ఇలా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫర్ హూమ్, ఎవరి కోసం. ఫర్ అంటే కోసం. ఫర్ హూమ్ షుడ్ ఐ టేక్ మనీ, ఎవరి కోసం నేను డబ్బు తీసుకోవాలి. ఫర్ హూమ్ అంటే ఎవరి కోసం. ఫర్ హూమ్ షుడ్ ఐ టేక్ లీవ్, ఎవరి కోసం నేను సెలవు తీసుకోవాలని చెప్పి ఇలా చెప్పాను. ఇక్కడ చూడండి, అన్నిట్లో కూడా షుడ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత V1 రావడం జరిగింది. ఎందువల్లంటే అది క్వశ్చన్ స్ట్రక్చర్ కాబట్టి, ఇవి క్వశ్చన్ వర్డ్స్ కాబట్టి. నెక్స్ట్ వన్, విత్ హూమ్, ఎవరితో. విత్ అంటే తో, ఎవరితో. విత్ హూమ్ షుడ్ ఐ టేక్ మనీ, ఎవరితో నేను డబ్బు తీసుకోవాలి. ఎవరితో అన్నాను ఇక్కడ విత్ హూమ్ మనం యూజ్ చేయడం జరిగింది. విత్ హూమ్ షుడ్ ఐ టేక్ లీవ్, ఎవరితో నేను సెలవు తీసుకోవాలి. ఎవరితో నేను సెలవు తీసుకోవాలని చెప్పడానికి ఇలా విత్ హూమ్ యూజ్ చేసాం. ఫ్రెండ్స్, వీడియో చివరిలో మీకు ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి మీరు ఆన్సర్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ టు హూమ్, ఎవరికి. టు అంటే కీ అని చెప్పి అర్థం. టు హూమ్ షుడ్ ఐ గివ్ మనీ, ఎవరికి నేను డబ్బు ఇవ్వాలి. టు హూమ్ అంటే ఎవరికి. టు హూమ్ షుడ్ ఐ కాల్, ఎవరికి నేను కాల్ చేయాలి. టు హూమ్ షుడ్ ఐ కాల్, ఎవరికి నేను కాల్ చేయాలి. నెక్స్ట్, ఆన్ హూమ్ అంటే ఎవరిపైన. ఆన్ అంటే పైన లేదా మీద అని చెప్పి మనకి తెలుగు అర్థం అవ్వడం జరుగుతుంది. ఆన్ హూమ్ వాజ్ దిస్ కంప్లైంట్ మేడ్, ఎవరిపైన, ఎవరి మీద ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరిపైన అన్నాను ఇక్కడ ఆన్ హూమ్ యూజ్ చేస్తాం. ఆన్ హూమ్ విల్ హీ డిపెండ్ ఆన్, ఎవరి మీద అతను ఆధారపడాలి. ఎవరిపైన అని చెప్పడానికి ఇక్కడ మనం ఆన్ హూమ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎట్ హూమ్ అంటే ఎవరి వైపు. ఎట్ అంటే ఒక వైపుకి అని చెప్పి ఇక్కడ అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎట్ హూమ్ ఆర్ యూ లుకింగ్, ఎవరి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. ఆ ఎవరి వైపు అన్నానికి ఇక్కడ మనం ఎట్ హూమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ హూమ్, ఎవరిలో. ఇన్ అంటే లో, ఎవరిలో. ఇన్ హూమ్ యాజ్ మిస్టేక్ హ్యాపెండ్, ఎవరిలో ఆ తప్పు జరిగింది. ఎవరిలో అన్నానికి ఇక్కడ ఇన్ హూమ్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, బై హూమ్, ఎవరి చేత. చేత అని చెప్పడానికి మనం ఇక్కడ బై యూజ్ చేయడం జరిగింది. బై హూమ్ వాజ్ దిస్ డన్, ఎవరి చేత చేయబడింది. ఎవరి చేత అన్నానికి ఇక్కడ బై హూమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బై హూమ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి సాల్వ్డ్, ఎవరి చేత అది సాల్వ్ చేయబడబోతుందని చెప్పి ఇలా ఎవరి చేత అన్నానికి బై హూమ్ యూజ్ చేసి ఇలా మనం చెప్పాం. సో ఇలా చాలా ఈజీగా మనం ఆ ఫ్రేజెస్ యొక్క అంటే ఆ క్వశ్చన్ ఫ్రేజెస్ యొక్క మీనింగ్స్ తెలిసినట్లయితే మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. సో ద ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇప్పుడు నేను మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ వన్, ఎవరి కోసం అతను వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అతను వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు, దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ వన్, ఎవరి వల్ల అతను ఇబ్బంది పడ్డాడు. ఎవరి వల్ల అతను ఇబ్బంది పడ్డాడు. సో ఈ రెండింటికి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English Tanket. Thank you for watching.